మేము కూడా ఇప్పుడు ఎర్రచందనం అంటే ఓన్లీ స్మగ్లింగ్, ఏ తమిళనాడు నుంచి ఎవరో కూలీలు వచ్చిండ్రో ఏదో కొడుతుంటే పట్టుకున్నారు, లేకపోతే లారీ పోతుంటే పట్టుకున్నది, ఇట్లాంటివి చూసినా కానీ ఇది ఒక బిజినెస్, దీనికి ఆథరైజ్డ్ బిజినెస్ అనేది ఫస్ట్ టైం. అది గవర్నమెంటే యాక్షన్ పెడితే మేము కొంటాము. ఇప్పుడు గవర్నమెంటే యాక్షన్ పెడుతుంటుంది. ఏదైతే వీళ్ళు తీసుకెళ్తుంటే పట్టుకున్నది ఉంటుందో, ఇప్పుడు ఖమ్మము, ఆదిలాబాద్లో టేకు పట్టుకుంటారు. ఆదిలాబాద్లో లాగింగ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, ఖమ్మంలో ఉంటుంది, వీళ్ళు యాక్షన్ పెడతారు టేకు. అక్కడ ఎర్రచందనం పడిపోయింది కాబట్టి ఎర్రచందనం పట్టుకున్నది అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంటుంది, దాని ద్వారా యాక్షన్ పెడతారు గ్లోబల్ టెండర్స్. దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. మిగతా కంపెనీల కన్నా హైయెస్ట్ బిడ్ జపాన్, అదర్ కంట్రీస్ కంపెనీస్ కూడా వస్తాయి గ్లోబల్ బిడ్డింగ్ కాబట్టి. దాంట్లో గవర్నమెంట్ దగ్గర మెటీరియల్ కొని గవర్నమెంట్కి డబ్బులు కట్టి, జిఎస్టీ కట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, టీసీఎస్ కట్టి, ప్రభుత్వ అన్ని అనుమతులతో కస్టమ్స్ పోర్ట్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాం.